ఈ దోమల్ని నగరం చేయడానికి ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చామో అది 84% అయింది. 2019కి 82% పూర్తయింటే వాళ్ళు అది కంటిన్యూ చేస్తే ఒక 2% జరిగింది. గత 5 సంవత్సరాల్లో కేవలం 2% మాత్రమే. అసలు ఆ వర్క్ చేస్తుంటే ఒక 3 నెలలు అయిపోయిండేది. తర్వాత హౌస్ హోల్డ్స్ ఎవరికి వాళ్ళ ఇంటి నుంచి, వాళ్ళ బాత్రూమ్ నుంచి, వాళ్ళ కిచెన్ నుంచి, వాళ్ళ యొక్క టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని కనెక్షన్ ఇచ్చుకుంటే ఆ వాటర్ అంతా భూమి లోపల వెళ్ళిపోయి బయట ఎస్టీపీ ప్లాంట్ అంటే ట్రీట్మెంట్ చేసే ప్లాంట్కి వెళ్ళిపోయి ట్రీట్ చేసి ఆ ట్రీట్ చేసిన వాటర్ని యాక్చువల్గా బయట కెనాల్స్కి వదిలేయడం జరుగుతుంది. అప్పుడు ఏదైతే డ్రైన్స్ ఎండ్ కెనాల్స్ ఉండే అటుపక్క ఇటుపక్క వాటిల్లో ఒక చుక్క నీరు ఉండదు. ఇప్పుడు ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? బాత్రూమ్ నీళ్ళు, టాయిలెట్స్ నీళ్ళు, కిచెన్ నీళ్ళు. ఆ 3 భూమి లోపల పైపులు వెళ్ళిపోతే రోడ్డుకి ఇరువైపులా ఉన్న సైడ్ కెనాల్స్లో చుక్క నీరు ఉండదు. నీరు లేనప్పుడు దోమలు రావు. అందుకనే ఈ అండర్ గ్రౌండ్ 580 కోట్లతో శాంక్షన్ చేశాం. కానీ దాన్ని నిర్విరామం చేశారు, అంటే పక్కన పడేశారు. ప్రజల ఆరోగ్యం ఎంత దెబ్బతిన్నా పర్వాలని వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే అండర్ గ్రౌండ్ సివరేజ్ అయిపోయి ఇది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే ఈరోజు వస్తున్న జబ్బుల్లో 75% జబ్బులు తగ్గిపోతాయి. రావు. జబ్బులు ఎలా వస్తాయండి? దోమల వల్ల, వాటి వల్లనే. మలేరియా అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? దోమల వల్లనే. కాబట్టి అలాంటి సిస్టమ్ నాశనం చేశారు. ఈరోజు నెల్లూరులో తీసుకుంటే మొత్తం 427 కిలోమీటర్ల లైన్ వేయాల్సి ఉంది. అండర్ గ్రౌండ్లో 427 కిలోమీటర్ల లైన్ వేయాల్సి ఉంటే 390 కిలోమీటర్లు తెలుగుదేశం ప్రభుత్వం కంప్లీట్ చేసింది. మిగిలిపోయింది కేవలం 36 కిలోమీటర్లు. కంప్లీట్ చేసింది 390 కిలోమీటర్లు తెలుగుదేశం ప్రభుత్వం కంప్లీట్ చేస్తే మిగిలింది 36 కిలోమీటర్లు అయితే వీళ్ళు టచ్ కూడా చేయలే. అసలు 54, 53 2 డివిజన్లు తీసుకుంటే ఇక్కడైతే వేయాల్సింది 60 మీటర్లు. 60 మీటర్లే. అంటే ఇక్కడి నుంచి మనకు అదిగో ఆ బిల్డింగ్ దాకా ఆ ఒక్క లైన్ కలిపేస్తే ఇది పూర్తి అయిపోయినట్టే. ఇంకా ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇచ్చుకోవటం. కనీసం అది ఇచ్చుకోవచ్చుగా. నెల్లూరు మొత్తం చేయకపోయినా ఈ 54, 53 డివిజన్లకి ఆ 60 మీటర్లు చిన్న లైన్. నేను ఎల్ఎన్టీ వాళ్ళని పిలిచాను, ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తున్నారు. ఈ మధ్య 3 సార్లు డిస్కస్ చేశా. వాళ్ళ యొక్క హెడ్ ఆఫీస్ వాళ్ళని పిలిపించాను, డిస్కస్ చేశాను. ఈ ప్రాజెక్ట్ మీరు స్టార్ట్ చేయాలంటే మాకు డబ్బులు గత ప్రభుత్వం ఇవ్వలేదు సార్, ఎలా చేస్తామంటే నేను ముఖ్యమంత్రి గారు అడిగి కొంత ఏర్పాటు చేస్తాను, స్టార్ట్ చేయను అన్నాను. వాళ్ళు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఈరోజు యాక్చువల్గా స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు అడిగి డిఫరెంట్ దీంతో ఒక 15 కోట్లు యాక్చువల్గా ఫస్ట్ ఇస్తున్నాను, ఏర్పాటు చేశాను. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ కూడా ఒక 3 కోట్ల యాక్చువల్ రిలీజ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నారు. సార్ మీరు ఇస్తారనే నమ్మకం ఉంది, మీ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉంది, మేము వర్క్ స్టార్ట్ చేస్తాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇవ్వండి అన్నారు. చేస్తాను, మీరు వర్క్ స్టార్ట్ చేయమన్నారు. వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా ఆ ఎల్ఎన్టీ వాళ్ళు కావచ్చు, మెగా వాళ్ళు, వాటర్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ని చేసేవాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకనంటే ఒక నమ్మకం, మనుషుల మీద నమ్మకం, ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఫస్ట్ మేము వర్క్ స్టార్ట్ చేస్తాం సార్, మీరు తర్వాత అమౌంట్ మాకు ఇవ్వండి అన్నారు. నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నా. నెల్లూరు ప్రజలందరికీ నేను ఒకటే చెప్పేది, ఏదైతే ఎలక్షన్కి ముందు మాట ఇచ్చానో 2014-19లో ఏదైతే స్టార్ట్ చేసామో అవన్నీ కంప్లీట్ చేస్తాం. ఏదైతే మాట ఇచ్చామో ప్రతి వర్క్ని కంప్లీట్ చేస్తాను. అయితే ప్రతి ఒక్కరూ కొద్దిగా ఓపిక పట్టండి. ఎందుకంటే ఖజానా ఖాళీ, ఖజానాలో పైసా లేదు, ఏం చేశారో తెలీదు, అంతా అప్పులు చేసేశారు. నా డిపార్ట్మెంటే తీసుకుంటే 2023-24 లాస్ట్ ఇయర్ 6 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ డబ్బులు ఇస్తుంది. 6 నెలలకు ఒకసారి. దానికి మ్యాచింగ్ ఫండ్ కూడా ఏం లేదు, మన డబ్బులు ఏం పెట్టబడలే, వాళ్ళు ఇచ్చే డబ్బులతో పనులు చేసుకోవటమే. 6 నెలలకు ఒకసారి. ఫస్ట్ 6 నెలలకు ఇచ్చింది కానీ మున్సిపాలిటీస్కి ఇస్తే మళ్ళీ 6 నెలలకు ఇస్తారు, మళ్ళీ అది మున్సిపాలిటీస్కి ఇస్తే 6 నెలలు ఇస్తారు. 2023-24 లాస్ట్ ఇయర్ మొదటి 6 నెలలకి, అంటే మార్చి నుంచి సెప్టెంబర్ దాకా 454 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ డబ్బుల్ని డైవర్ట్ చేశారు. ఏం చేశారో తెలీదు, ఎక్కడ ఖర్చు పెట్టారో తెలీదు. అవి ఎవరి డబ్బులు? మున్సిపాలిటీస్కి ఇవ్వాలా. మున్సిపాలిటీకి ఇస్తే మున్సిపాలిటీ ఖర్చు పెట్టి రోడ్లు, డ్రైన్స్ అటు చేస్తాయి. అది కానీ ఇచ్చేసి ఉంటే లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఈ మార్చి దాకా ఇంకో 454 కోట్లు ఇచ్చేవాళ్ళు.
అది కూడా మున్సిపాలిటీస్కి ఇచ్చేస్తే మొన్న మార్చి నుంచి ఇప్పుడు సెప్టెంబర్ దాకా ఇంకొక 454 కోట్లు ఇచ్చేవారు. ఈ విషయాన్ని నేను మంత్రి కాగానే స్టడీ చేసి ముఖ్యమంత్రి గారికి వివరిస్తే వెంటనే స్పందించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పిలిచి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఫస్ట్ ఆ 454 రిలీజ్ చేయండి, మళ్ళీ ఢిల్లీకి పోయి ఆ రెండో 454 తీసుకురండి, అది కూడా ఇచ్చేయండి మున్సిపాలిటీస్కి. మళ్ళా పోయి మొన్న మార్చి నుంచి సెప్టెంబర్ దాకా 454 వస్తుంది, అది కూడా తీసుకొచ్చి మున్సిపాలిటీస్కి ఇవ్వండి. కనీసం ఆ మున్సిపాలిటీస్ ఆ డబ్బులతో కొన్ని చిన్న చిన్న వర్క్లన్నా చేసుకుంటారని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అడిగిన ప్రకారం 454 కోట్లని మా 120 మున్సిపాలిటీస్కి రిలీజ్ చేసినందుకు రాష్ట్ర ప్రజల్లో మున్సిపాలిటీలో ఉండే వాళ్ళందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరో 454 కోట్లు కూడా త్వరలో రాబోయే 1 or 2 monthsలో కేంద్రం తెప్పించి మళ్ళీ మున్సిపాలిటీస్కి ఇస్తానని ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ అందరికీ తెలియజేస్తున్నాను.